ఈరోజు పెట్టుబడిదారీ విధానం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభంలో పడటానికి ఒక సూచన ఏంటంటే, ప్రపంచంలో వ్యాపారం అంతా గత 10 ఏళ్లలో క్రమక్రమేణా పడిపోతూ ఉంది. ఒక 10 సంవత్సరాల క్రితం ప్రపంచంలో వ్యాపారం 4% ప్రతి సంవత్సరం పెరిగేది. అంటే దేశాల మధ్య వ్యాపారం, ఇప్పుడు మనం వంటంలో మార్కెట్లో వ్యాపారం జరుగుతుంది చూడు, అట్లాంటి వ్యాపారమే దేశాల మధ్య కూడా జరుగుద్ది. మన దేశం నుంచి అక్కడికి ఎగుమతి చేసి, వాళ్ళ దేశాల నుంచి ఇక్కడ ఎగుమతి చేసి, ప్రపంచంలో ఇట్లాంటి వ్యాపారం ప్రతి సంవత్సరం 100కి 4 రూపాయల వంతులు పెరిగేది 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ సంవత్సరం 100కి రూపాయి కూడా పెరగడంలా. అంటే దాదాపు 40%, 50% వ్యాపారం పడిపోయింది. వ్యాపారం పడిపోవడం అంటే ఎందుకు కొనడం లేదు? వ్యాపారం పడిపోవడం అంటే ఏమిటి? కొనేవాడు తక్కువయ్యాడని. ప్రపంచంలో ప్రజల కొనుగోలు శక్తి ఎప్పుడైతే పడిపోదో, వాళ్ళు ఎప్పుడైతే కొనలేకపోతున్నారో అప్పుడు వ్యాపారం పడిపోద్ది. ఇప్పుడు మన దేశంలో కూడా వ్యాపారం ఎట్టుందని అడుగుతాం. ఏముందండి, ఎవడు రావడం లేదు, కొనడం లేదు. దీపావళి వచ్చినా కానీ అమ్ముడుపోవడం లేదు, సంక్రాంతి వచ్చినా కానీ అమ్ముడుపోవడం లేదు అంటాం. ఎందుకని అమ్ముడుపోవడం లేదు? చేతిలో డబ్బు ఉంటే కొనుగోలు చేస్తారు, చేతిలో డబ్బు లేకపోతే కొనుగోలు చేయరు. ఇది దేన్ని సూచిస్తుందంటే, ఈరోజు పెట్టుబడిదారు విధానం ప్రజలకి ఆదాయం ఇవ్వలేకపోతుంది, అందుకని వ్యాపారాలు ఇవన్నీ కూడా పడిపోతున్నాయి అని చెప్పేసి ఇది ప్రపంచంలోనే మనకి తెలియజేస్తుంది. ఇది మొదటిది.